సో బ్యాక్ డోర్ అండ్ ప్రాక్సీ ఇంకా నడుస్తున్నాయా? దీని గురించి చాలా ఓపెన్ గా నేను మాట్లాడాలనుకుంటున్నాను ఈ వీడియోలో. అండ్ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అసలు ఈ బ్యాక్ డోర్ జాబ్స్ అనే డైరెక్ట్ నౌకరీలు దీంట్లో అప్డేట్ చేస్తున్నారు. ఒకసారి అవి చూద్దాము. బ్యాక్ డోర్ జాబ్స్ ఎంబీఏ ఫ్రెషర్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ చూడండి, క్విక్కర్ లో, ఫేస్బుక్ లో జెన్యూన్ బ్యాక్ డోర్ అని ఫ్రెషర్స్ వరల్డ్. ఎస్, 15-20,000 పర్ మంత్ ఎక్స్పైర్డ్ అంట. ఇలాంటివి ఉన్నాయి. సరే, ఇలాంటివి అంటే ప్రజెంట్ కొంచెం స్ట్రిక్ట్ అయింది కాబట్టి తీసేశారు. సో ఓవరాల్ గా మనం ఏం మాట్లాడుకోవాలి అంటే, అసలు ప్రజెంట్ బ్యాక్ డోర్ జాబ్స్ ఉన్నాయా? బ్యాక్ డోర్ ప్రాక్సీ నమ్మొచ్చా? ఇప్పుడు నమ్మొచ్చా? ఇక్కడ చాలా మందికి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఈ మధ్య రీసెంట్ గా మనం ఏ పేపర్ చూస్తా ఉన్నాము, జాబులు పోతున్నాయి అని చెప్పి. ఈ బ్యాక్ డోర్ లేకపోతే ప్రాక్సీ చేసిన ప్రాక్సీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది, 99.99% జాబులు పోతుంది వీళ్ళకి. గుర్తుపెట్టుకోండి, ఈ బ్యాక్ డోర్ అండ్ ప్రాక్సీ అనేది జెన్యూన్ కాదు. అండ్ ప్రెసెంట్ కానీ ముందు కానీ బ్యాక్ డోర్ ఎప్పుడు ప్రిఫరబుల్ కాదు. ఈ రోజు కూడా కొంతమంది స్టూడెంట్స్ సో అండ్ సో వాళ్ళు నాకు ఇంత డబ్బులు కడితే జాబ్ ఇప్పిస్తామని నమ్మొచ్చా అంటున్నారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో సబ్జెక్ట్ నేర్చుకొని మీరు ఓన్ గా క్రాక్ చేసుకుంటేనే మీకు జాబ్ అనేది వచ్చే పరిస్థితి ఉంది. మీరు ఒకవేళ ఓన్ గా క్రాక్ చేసుకోలేకపోతే జాబ్ చేయాలి అనుకోవడం మానేసేయండి. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది సబ్జెక్ట్ బాగా వచ్చిన వాళ్ళకి దాంట్లో కూడా చాలా హెవీ కాంపిటీషన్ అయిపోయింది. సబ్జెక్ట్ వచ్చిన వాళ్ళకి, సబ్జెక్ట్ నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే జాబ్లు ఉండే పరిస్థితి అయితే ప్రజెంట్ ఉంది. ఇప్పుడు కూడా నేను ఇది అంతా చూసిన తర్వాత ఇంకొక మా స్టూడెంట్స్ కొంతమంది అడుగుతారు, మీరు బ్యాక్ డోర్ ప్రొవైడ్ చేస్తారు. మేము బ్యాక్ డోర్ ప్రొవైడ్ చేయము. ఓన్లీ మనం ఎప్పుడైనా కానీ లీగల్ గా ప్రాబ్లం వస్తుంది. ఈ బ్యాక్ డోర్ జాబ్స్ కానీ ప్రాక్సీ కానీ జెన్యున్ గా జాబ్ తెచ్చుకునే పరిస్థితి ప్రెసెంట్ ఉంటా ఉంది. సో దాన్ని బట్టే ప్లాన్ చేసుకోండి, దాన్ని బట్టి సబ్జెక్ట్ నేర్చుకోండి, దాన్ని బట్టి ఏ కోర్సు నేర్చుకుంటే బెటర్గా ఉంటుందని ఆలోచించుకొని నేర్చుకోండి. కానీ బ్యాక్ డోర్ జాబ్స్ అయితే, ప్రాక్సీ అయితే ఇప్పుడు అస్సలు నడవట్లేదు. ఒకవేళ జాబ్ వచ్చినా మళ్ళీ పోయే పరిస్థితి అయితే ఉంది. గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ రాజ్ సైనింగ్ ఆఫ్ సిఎస్సి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.